తిరుపతి జిల్లాలోని చంద్రగిరి వేదికగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణపై వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కొత్త పలుకు పేరుతో రాస్తున్న కథనాలలో మహిళలను కించపరుస్తూ వారి వ్యక్తిగత జీవితాలపైన దాడి చేయడం రాధాకృష్ణకు అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు. రాజకీయ విమర్శలు చేయడంలో తప్పు లేదని, కానీ కుటుంబ సభ్యులు మహిళలపైన విమర్శలు చేయడం దుర్గర్మమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు తమ పోరాటం ఆగదని హర్షిత్ రెడ్డి స్పష్టం చేశారు. మొన్న ఏబిఎన్ ఛానల్లో కొత్త పలుకులు ఏదైతే రాధాకృష్ణ చేస్తాడో దుర్మార్గంగా మహిళలను కించపరిచే విధంగా ఏబిఎన్ రాధాకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలను ఈరోజు పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మహిళా సంఘాలు మహిళలు ఈరోజు చూసి ఆయన పైన ఇంత దిగజారుడు పని కూడా చేస్తారనేసి ఈరోజున రాష్ట్రం మొత్తం చెప్తోంది. నేను ఒకటే అడుగుతున్నా, మీ ఇంట్లో మహిళలు లేరా? మీ ఇంట్లో ఇదే విధంగా అంటే మీరు ఊరుకుంటారా? ఈ రోజున ఒక పార్టీ విమర్శించవచ్చు, పార్టీ విధానాలపైన, పార్టీ ప్రభుత్వం చేసిన విమర్శించవచ్చు, కానీ ఇంట్లో మహిళల పైన, కుటుంబ సభ్యుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఎక్కడ కూడా మేము ఊరుకునే ప్రసక్తి ఉండదు. భవిష్యత్తులో కూడా ఏవైతే మీ కార్యక్రమాలు ఉన్నాయో అన్నింటిపైన ముట్టడించే కార్యక్రమం కూడా చేస్తాము. మొన్నటికి మొన్న మా కార్యకర్త అయినటువంటి తమ్మిరెడ్డి గారిని ఒక చిన్న కామెంట్ పెట్టారని చెప్పి దీని నుంచి గుంటూరు తీసుకుపోయి మీరు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. రేపు మీ పరిస్థితి ఆలోచించుకోండి. మీరు ఇక్కడ అనంతపూర్ నుంచి శ్రీకాకుళం వరకు కనిపించే ప్రతి స్టేషన్లో మిమ్మల్ని తిప్పుతామని కూడా ఈరోజు తెలియజేసుకుంటాను. ఖచ్చితంగా మీరు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెంటనే మీరు క్షమాపణ చెప్పాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిందే. లేదంటే వచ్చే రోజుల్లో ఇంకా ఉద్యమాలు ఇంకా తీవ్రంగా అయితే మీరు ఈ ఎల్లో మీడియాని పెట్టుకొని ఏదో మీకు ఈ విధంగా ఇంకా పదవి ఇవ్వలేదు, నాకు ఇంకా నేను గట్టిగా తిడితే నాకు ఇంకా నాకు